గ్రౌండ్లో క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు హ్మ్. ఆ స్కోర్ బోర్డ్ చూసి ఎవరు గెలిచారో ఈజీగా చెప్పేయొచ్చు కదా. అవును. అంటే అక్కడ లెక్కలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఏ బంతికి ఏమైందో మనకు క్లియర్గా తెలుస్తుంది. కరెక్ట్. కానీ అదే గ్రౌండ్లోకి పాలిటిక్స్, దౌత్య సంబంధాలు ఎంటర్ అయితే అబ్బా! అప్పుడు ఆ స్కోర్ బోర్డు వెనుక ఎంతమంది రాజకీయ నాయకుల ఒత్తిడి ఉందో ఎవరూ చెప్పలేరు. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇదే డీకోడ్ చేయబోతున్నాం. ది డీప్ డైవ్కు స్వాగతం. ఈ విశ్లేషణలో మనకు సోర్సెస్గా హిందుస్థాన్ టైమ్స్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎన్డీటీవీ లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు విజ్డెన్ మ్యాగజైన్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. వాటితో పాటే రెడిట్లో ఫ్యాన్స్ చేసుకున్న చర్చలు కూడా మనం కవర్ చేస్తున్నాం. అసలు 2026 టీ20 వరల్డ్ కప్ చుట్టూ జరిగిన ఆ పెను వివాదం ఏంటి? లైక్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక చారిత్రాత్మక మ్యాచ్ వెనుక ఉన్న పాలిటిక్స్ ఏంటి అనేది మనం లోతుగా చూడబోతున్నాం. ఒక చిన్న డిస్క్లైమర్. మనం ఇక్కడ మాట్లాడుకునే రిపోర్ట్స్లో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్కు సంబంధించిన చాలా సున్నితమైన రాజకీయ ఆరోపణలున్నాయి. రైట్. మన ఉద్దేశం ఏ ఒక్క దేశానికో లేదా ఏ రాజకీయ నాయకుడికో సపోర్ట్ చేయడం కాదు. ఆ మూలాల్లో ఉన్న వాస్తవాలను ఏ పక్షం వహించకుండా ఉన్నది ఉన్నట్లుగా విశ్లేషించడం మాత్రమే. ఖచ్చితంగా. సో ఈ గొడవంతా ఒక చిన్న డొమినో పడిపోయినట్లు ఒకే ఒక్క ప్లేయర్తో స్టార్ట్ అయింది. బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్. అవును. 2026 ఐపీఎల్ ఆక్షన్లో కేకేఆర్, అదే కోల్కతా నైట్ రైడర్స్, అతన్ని ఏకంగా 9.20 కోట్లకు కొనుగోలు చేసింది. ఒక ఫాస్ట్ బౌలర్కి అంత ధర దక్కింది అంటే అతని మీద ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆ తర్వాతే అసలు ట్విస్ట్. ముస్తాఫిజుర్ కాంట్రాక్ట్ని రద్దు చేయాలని మన బీసీసీఐ ఆదేశించింది. అవును, అదొక సంచలన నిర్ణయం అప్పట్లో. ఇక్కడే నాకో డౌట్. అంటే ఒక ప్రైవేట్ ఫ్రాంచైజీ డబ్బులు పెట్టి కొనుక్కున్న ఆటగాడి విషయంలో బీసీసీఐ నేరుగా ఎందుకు ఇంటర్ఫియర్ అయింది? అది ఇంటర్ఫియర్ అవ్వడం కాదు, వాళ్లకు వేరే ఆప్షన్ లేక తీసుకున్న నిర్ణయం అది. ఎందుకంటే ఆ టైంలో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన టెన్షన్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి. ఓ, అంటే ఆ మైనారిటీల మీద దాడుల ఇష్యూనా? ఎగ్జాక్ట్లీ. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల రిపోర్ట్స్ బయటకు రావడంతో ఇండియాలో పెద్ద దుమారం రేగింది. కౌస్తవ్ బాగ్చి, దేవకీనందన్ ఠాకూర్ లాంటి నాయకులు తీవ్రంగా స్పందించారు. రైట్. వాళ్ళు బంగ్లాదేశ్ ప్లేయర్స్ని ఇండియాలో ఆడనివ్వకూడదు అని ఆందోళనలు చేశారు కదా. అవును. కొన్ని సంస్థలైతే ఏకంగా స్టేడియంస్ ముందే ప్రొటెస్ట్ చేస్తామని హెచ్చరించాయి. కానీ కేవలం నిరసనలొస్తున్నాయని ఒక క్రికెట్ బోర్డ్ పాలిటిక్స్కి తలొగ్గడం కరెక్టేనా? సెక్యూరిటీ పరంగా హ్యాండిల్ చేయొచ్చు కదా. పాలిటిక్స్కి తలొగ్గడం కాదు. చూడండి, ఇది పూర్తిగా ప్రాక్టికల్ గ్రౌండ్ రియాలిటీ. రేపు ఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ జరుగుతుంటే బయట వేల మంది నిరసనకారులుంటే ఆ లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ చేస్తారు? అది నిజమే. ఒకవేళ మ్యాచ్ మధ్యలో ఎవరైనా గ్రౌండ్లోకి దూసుకొస్తే? అదే కదా. ఫ్రాంచైజీలకు, ప్లేయర్స్కి, ఫ్యాన్స్కి భద్రత కల్పించడం ఒక పీడకల అవుతుంది. దేశ భద్రతను, అలాగే స్థానిక పరిస్థితులను చూసుకుని బీసీసీఐ చాలా ప్రాగ్మాటిక్గా డెసిషన్ తీసుకుంది. అంటే మీరు చెప్పేది ఇందులో ఇండియా గానీ బీసీసీఐ గానీ ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదంటారా? అస్సలు లేదు. బీసీసీఐ 100% నిబంధనల ప్రకారమే ఒక సెక్యూరిటీ డెసిషన్గా దీన్ని తీసుకుంది. తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఓకే. ఒక ప్లేయర్కు కాంట్రాక్ట్ రద్దయితే కోపం రావడం కామన్. మహా అయితే బంగ్లాదేశ్ బోర్డు ఒక ప్రెస్ మీట్ పెట్టి తిడుతుంది. కానీ ఇక్కడ ఏకంగా ఐసీసీ వరల్డ్ కప్నే టార్గెట్ చేశారు కదా. ఇది ఎలా జరిగింది అసలు? జాతీయ అహంకారం హర్ట్ అయినప్పుడు లాజిక్ పని చెయ్యదు అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఈ ఇష్యూని వాళ్ల దేశానికి జరిగిన అవమానంగా ఫీలయ్యారు. ముందు బంగ్లాదేశ్లో ఐపీఎల్ టెలికాస్ట్ని బ్యాన్ చేశారని చదివాను. అవును, అక్కడితో ఆగలేదు వాళ్ళు. ఏకంగా 2026 టీ20 వరల్డ్ కప్ వేదికల్నే మార్చేయాలని ఐసీసీ మీద ప్రెషర్ పెట్టారు. ఇండియాలో జరగాల్సిన తమ మ్యాచ్లను, ముఖ్యంగా ముంబై, కోల్కతా మ్యాచ్లను శ్రీలంకకు మార్చమన్నారు కదా. ఇది మరీ సిల్లీగా లేదా? ఒక డొమెస్టిక్ లీగ్లో ఒక ప్లేయర్ కాంట్రాక్ట్ పోతే వరల్డ్ కప్ వేదికలు మారుస్తారా? చాలా సిల్లీగానే ఉంది. ఏదైనా దేశంలో యుద్ధం జరుగుతుంటేనో, పెద్ద విపత్తు వస్తేనో ఐసీసీ వేదికలు మారుస్తుంది. అంతేగాని ఇలాంటి డిమాండ్స్ పెడితే ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదు. మరి ఐసీసీ దీనికి ఎలా రియాక్ట్ అయింది? ఐసీసీ చాలా స్ట్రిక్ట్గా ఉంటది సెక్యూరిటీ విషయంలో. వాళ్లకి సొంత ఇంటెలిజెన్స్ కమిటీలుంటాయి గదా. వాళ్లేం రిపోర్ట్ ఇచ్చారు? ఇండియాలో వరల్డ్ కప్ మ్యాచులకు ఎలాంటి భద్రతా ముప్పు లేదు
అంత పర్ఫెక్ట్గా ఉంది అని క్లియర్గా చెప్పారు. వేదికల మార్పు సాధ్యం కాదని తేల్చేశారు. అంటే ఇండియాలో భద్రతకు డోకా లేదని ఐసీసీ కూడా కన్ఫర్మ్ చేసింది. అయినా బంగ్లాదేశ్ ఒప్పుకోలేదా? వాళ్ల ఈగో అడ్డొచ్చింది. మేం ఆడం అని బ్లాక్మెయిల్ చేస్తే ఐసీసీ భయపడి వింటుందని అనుకున్నారు. పేకల్లో చేతిలో మంచి కార్డులు లేకుండానే కేవలం అహంకారంతో గేమ్ గెలవాలని చూశారన్నమాట. ఎగ్జాక్ట్లీ. వాళ్లు తమ బలాన్ని అతిగా ఊహించుకున్నారు. ఫైనల్గా ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకుని ఏకంగా బంగ్లాదేశ్నే టోర్నీ నుంచి తీసేసింది. వావ్! తీసేసి వాళ్ల ప్లేస్లో స్కాట్లాండ్కు ఛాన్స్ ఇచ్చింది కదా? అవును. ఆ ఒక్క డెసిషన్ వల్ల బంగ్లాదేశ్ బోర్డు సుమారు $27 మిలియన్ కోల్పోయింది. అబ్బా! $27 మిలియన్! మన కరెన్సీలో 100 కోట్లు. ఒక్క క్రికెట్ బోర్డుకు ఇది ప్రాణం పోయినట్లే కదా? ఖచ్చితంగా. బ్రాడ్కాస్ట్ రైట్స్, స్పాన్సర్సు, ఐసీసీ షేరు అన్నీ పోయాయి. డొమెస్టిక్ క్రికెట్ డెవలప్మెంట్కి ఈ డబ్బు వాడతారు. తమ అహంకారం కోసం ఆటగాళ్ల భవిష్యత్తును నాశనం చేశారు. అయితే ఇంత పెద్ద లాస్ వచ్చాక బంగ్లాదేశ్ లోపల పెద్ద గందరగోళం మొదలైందట కదా? అసలు ఈ నిర్ణయం తీసుకున్నది ఎవరు అని ఒకరిమీద ఒకడు పడ్డారు. అవును. సీన్ రివర్స్ అవ్వగానే మాటలు మారిపోయాయి. మొదట్లో వాళ్ల క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ చాలా గర్వంగా మాట్లాడారు. ఇది ప్రభుత్వ నిర్ణయం, మా దేశ గౌరవమని ఏదో అన్నట్టున్నారు. అవును. కాని ఎప్పుడైతే ఐసీసీ స్కాట్లాండ్ని తెచ్చిందో, ఆ 27 మిలియన్లు రావని అర్థమైందో వెంటనే ప్లేట్ ఫిరాయించారాయన. రాజకీయాల్లో కామన్ కదా ఇది. సక్సెస్ అయితే మాది, ఫెయిల్ అయితే ఇంకొకరిది. మరి నెపం ఎవరి మీద నెట్టారు? పాపం ఆ దారుణమేంటంటే నేరుగా తమ సొంత ఆటగాళ్ల మీదకి నెట్టేశారు. వాట్? ప్లేయర్స్ మీదనా? అవును. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు, బోర్డు మరియు ఆటగాళ్లే స్వయంగా తమ భద్రత కోసం ఆడొద్దనుకున్నారు అని కవర్ చేశారు. ఇది వినడానికే చాలా దారుణంగా ఉంది. పాపం లైఫ్ లాంగ్ కష్టపడి వరల్డ్ కప్ ఆడాలనుకునే ప్లేయర్స్ మీద ఇంత పెద్ద నింద వేయడమేంటి? ప్లేయర్స్ ఏమన్నారు దీనికి? పబ్లిక్గా మాట్లాడే ధైర్యం లేక అజ్ఞాతంగా మీడియాతో ఏడ్చేశారు. ప్రభుత్వ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఒకరన్నారు. మా లైఫ్ టైం ఆపర్చునిటీ పోయింది అని ఫ్రస్ట్రేట్ అయ్యారు కదా? అవును. పైగా అదే టైంలో వాళ్ల లోకల్ లీగ్ బీపీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బంగ్లా క్రికెట్ మొత్తం సంక్షోభంలో పడిపోయింది. ప్లేయర్స్ని రాజకీయ పావులుగా వాడుకుంటే ఇలాగే ఉంటుంది. కానీ ఈ టైంలోనే పాకిస్తాన్ ఎంటర్ అయింది కదా పిక్చర్లోకి. వాళ్లు బంగ్లాదేశ్కి ఫుల్ సపోర్ట్ అన్నారు. బయటకు చూస్తే అదొక గొప్ప సంఘీభావంలాగా కలరింగిచ్చారు. ఐసీసీలో బంగ్లాదేశ్కు సపోర్ట్ చేసిన ఏకైక బోర్డ్ పాకిస్తాన్. పైగా ఇండియా మీద తమ వరల్డ్ కప్ మ్యాచ్ని కూడా బాయ్కాట్ చేస్తామనే పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా పాకిస్తాన్. ఇచ్చారు. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్. దీన్ని మన మదన్లాల్ లాంటి మాజీ క్రికెటర్లు, ఎక్స్పర్ట్స్ డీకోడ్ చేశారు. ఇదంతా ఒక గ్యాస్ లైటింగ్ స్ట్రాటజీ అని తేల్చారు. ఒక్క నిమిషం. అసలు పాకిస్తాన్ బాయ్కాట్ చేస్తామన్న మ్యాచ్ ఎక్కడ జరగాలి? వాళ్ళకి ఇండియాలో మ్యాచ్లున్నాయా అసలు? లేనేలేవు. అదే ఇక్కడ పాయింట్. అరే, ఇండియాలో మ్యాచ్ లేకుండా బాయ్కాట్ చేస్తామన్నారా? అవును. ముందు కుదుర్చుకున్న హైబ్రిడ్ మోడల్ ప్రకారం పాకిస్తాన్ మ్యాచ్లు అప్పటికే శ్రీలంకలో షెడ్యూల్ అయ్యాయి. వాళ్ళు ఇండియా రానక్కర్లేదు. వాళ్ళకి సెక్యూరిటీ ప్రాబ్లం లేదు. వామ్మో, వాట్ ఏ మాస్టర్ స్ట్రోక్! అంటే పాకిస్తాన్ శ్రీలంకలో సేఫ్గా ఆడుకుంటూ బంగ్లాదేశ్ని మాత్రం బలిపశుం చేసింది. ఎగ్జాక్ట్లీ. పాకిస్తాన్ స్ట్రాటజీ చాలా సింపుల్. బంగ్లాదేశ్ని ముందు పెట్టి ఇండియా, బీసీసీఐకి వ్యతిరేకంగా గేమ్ ఆడటం. పాకిస్తాన్కి ఏం నష్టం లేదు, కానీ బంగ్లాదేశ్ నాశనమైపోయింది. ఇది పక్కోడ్ని ఉసిగొలిపి వాడి ఉద్యోగం పీకేయించి మనం మాత్రం ప్రశాంతంగా ఏసీ రూంలో కూర్చున్నట్లుంది కదా? పాకిస్తాన్లో దీనికి వ్యతిరేకత రాలేదా? వచ్చింది కదా. ఇంజమాముల్ హక్, మోసిన్ ఖాన్ లాంటి పాక్ లెజెండ్స్ వాళ్ల బోర్డుకు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారు? ఏమంటారో అదే అన్నారు. మన మ్యాచ్లు శ్రీలంకలో సేఫ్గా ఉన్నప్పుడు మనకు ప్రాబ్లమేంటి? అనవసరంగా బంగ్లాదేశ్ని ఎంకరేజ్ చేసి ఐసీసీతో గొడవ పెట్టుకోవద్దు అని తిట్టారు. రైట్. మరి ఇదంతా బంగ్లాదేశ్ ప్లేయర్స్కి ఎప్పుడు అర్థమైంది? తాము మోసపోయామని తెలిసాక వాళ్లు ఎలా రియాక్ట్ అయ్యారు? వాళ్లకి మెల్లగా అంతా అర్థమైంది. తమని పాకిస్తాన్ వాడుకుందని తెలిసాక వాళ్లలో రగిలిన కసి అంతా ఇంత కాదు. ఆ కోపం మొత్తం మైదానంలో చూపించారు. ఆహా. మార్చ్ 2026లో మీర్పూర్లో జరిగిన ఆ వన్డే మ్యాచ్ అదొక అథ్లెటిక్ రివెంజ్. అవును. ఆ మ్యాచ్లో బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఆడిన తీరు చూస్తే కేవలం క్రికెట్ ఆడుతున్నట్లు లేదు, తమను మోసం చేసిన వాళ్ల మీద పగ తీర్చుకుంటున్నట్లు ఉంది. నేను ఆ స్కోర్ బోర్డ్ చూశాను. నహీద్ రానా ఏకంగా 5 వికెట్లు తీశాడు, కేవలం 24 రన్స్ ఇచ్చి. అవును. 140+ స్పీడ్తో బౌలింగ్ చేసి
పాక్ బ్యాటర్లను వణికించాడు. వాళ్ల టీం కేవలం 114 పరుగులకే కుప్పకూలింది. అది కూడా 30.4 ఓవర్లోనే. పాకిస్తాన్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ టీంని టీవీల్లో ఆడుకున్నారు కదా. దారుణంగా తిట్టారు. వన్డే మ్యాచ్ని ఎవరైనా ఇలా ఆడతారా అని సిగ్గుపడ్డారు వాళ్లు. కానీ నాకు నచ్చిన పార్టేంటంటే బంగ్లాదేశ్ ఆ టార్గెట్ని చేస్ చేసిన విధానం. 15.1 ఓవర్లో మ్యాచ్ ఫినిష్ చేశారు. తంజీద్ హసన్ 67 రన్స్ కొట్టాడు. రెడిట్లో ఒక ఫ్యాన్ పెట్టిన కామెంట్ భలే ఫన్నీగా ఉంటుంది. ఏంటది? పాకిస్తాన్ వన్డే మ్యాచ్ని టీ20లా ఆడి వికెట్లు పారేసుకుంటే బంగ్లాదేశ్ కూడా టీ20లాగే ఆడి పవర్ ప్లేలో సిక్సర్లు కొట్టి మ్యాచ్ గెలిచేసింది అని రాశారు. హాహా, ఎగ్జాక్ట్లీ. రాజకీయ నాయకుల మాటలు పనిచేయనప్పుడు ఆటగాళ్ల బ్యాట్ సమాధానం చెప్తుంది అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అవును. ఆ ఒక్క విజయం బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూంలో కాన్ఫిడెన్స్ని అమాంతం పెంచేసింది. వరల్డ్ కప్ ఆడలేకపోయిన బాధను కొంతైనా తగ్గించింది. సో ఫైనల్గా చూసుకుంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇండియా, బీసీసీఐ మరియు ఐసీసీ తమ రూల్స్ ప్రకారం ప్రొఫెషనల్గా వెళ్లాయి. కరెక్ట్. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు తమ క్రీడను పాలిటిక్స్కి బలిచేశారు. క్రికెట్ వెనక ఉండే జియోపాలిటిక్స్ ఎంత దారుణంగా ఉంటాయో మనకర్థమైంది. నిజమే. అయితే ఇదంతా విన్నాక నాకో థాట్ వస్తుంది. బంగ్లాదేశ్ చేసిన ఒక మిస్టేక్ వల్ల స్కాట్లాండ్ లాంటి చిన్న దేశానికి వరల్డ్ కప్ ఆడే జాక్పాట్ తగిలింది కదా. అదొక లైఫ్ చేంజింగ్ మూమెంట్ వాళ్లకి. మరి భవిష్యత్తులో కూడా ఈ పెద్ద దేశాలు ఇలా ఈగోలతో కొట్టుకుంటే ఆ అవకాశాలు చిన్న దేశాలకు దక్కి అండర్డాగ్స్ పైకొస్తాయా? క్రికెట్ పవర్ డైనమిక్స్ మారుతాయా అని అనిపిస్తోంది. అదొక పవర్ఫుల్ క్వశ్చన్. అగ్రదేశాలు బురదలో కూరుకుపోతే ఆటపై ఫోకస్ చేసే చిన్న దేశాలు పైకి రావడం ఖాయం. ఏం జరుగుతుందో చూడాలి మరి. ఖచ్చితంగా. సో ఇది ఇవ్వాల్టి టాపిక్. క్రీడలనేవి రాజకీయాలకు దూరంగా ఉంటేనే అందరికీ మజా. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో మరో లోతైన విశ్లేషణలో కలుద్దాం. మరిన్ని క్రికెట్ అప్డేట్ల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.